ఎండోమెంట్ వ్యవస్థను ఎండోమెంట్ వ్యవస్థను కాపాడాలి 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 కాపాడాలి. జై శ్రీరామ్. హిందూ దేవాలయాలను పరిరక్షించాలి. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతుందో దాన్ని పూర్తిగా ఎత్తివేసి ఈ హిందూ దేవాలన్నింటినీ కూడా సాధు సంతులకు అప్పయ్యాలని తెలియజేస్తూ కల్లేరు మండలంలో ఈరోజు హిందూ ధర్మ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి సారమ్మన్న గారు మాట్లాడుతుందే కోరుతా ఉన్నారు. అందరికి జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఈరోజు దేవాలయ పరిరక్షణ సమితి కల్లేరు ఆధ్వర్యంలో కల్లేరు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దేవాలయ పరిరక్షణ సమితి ఉద్దేశం ఫస్ట్గా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి. రద్దు చేసి ఆ వ్యవస్థలో సాధు సంతులచే ఆధ్యాత్మికవేత్తలచే కమిటీని ఏర్పాటు చేయాలి. దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగాలు తొలగించాలి. దేవాలయాల్లో అనేక రకాలుగా అన్యమత ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని అరికట్టాలి. గోహత్య చట్టాన్ని కఠినంగా నిర్వహించాలి. ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులకే ఈ యొక్క దేవాదాయానికి సంబంధించినటువంటి భూముల్ని లీజుకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కల్లేరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు హిందూ దేవాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు విపరీతంగా ఉన్నాయి. ఈ మధ్యనే మనకు తిరుపతి లడ్డు, తిరుపతి అంటే మనకు కలియుగ దైవం. ఆ కలియుగ దైవంలోనే అంత జరిగిందంటే మన చిన్న చిన్న నారాయణ్ ఖేడ్ కాశీనాథ్ మందిర్లో పోయిన 2 సంవత్సరాల నుంచి, దాని తర్వాత రామ్ మందిర్లో, ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన ఊర్లో కూడా ఇటువంటి ప్రతి గ్రామంలో జరిగినాయి. కాబట్టి మనం అందరము హిందువులందరం మేల్కొండి ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాలు ఉన్నాయో అక్కడ మనము కాపాడుకోవాలి. మరియు వేరే మతస్థులను ఎవరిని కూడా అక్కడ ఇప్పుడు మనం ఎక్కడైనా పోతుంటాం దేవాలయాల దగ్గర, అక్కడ ఎవరు ఉంటారు? ఫకీరోళ్ళు ఉంటారు. అదే మనం వేరే దగ్గరికి పోతే హిందువులను రాణిస్తారా? రానియరు. అదే విధంగా వాళ్ళని కూడా మనం వాళ్ళనితో పాటు వేరే వాళ్ళని కూడా రానియదు. ఏదైతే ఇంతకుముందు మిత్రులు చెప్పినారో ఈ దేవాదాయ ధర్మశాఖను మొత్తం రద్దు చేసి సాధు సంతులకే అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యం లోపలనే ఈ హిందూ దేవాలయాన్ని నడిపేయాలి. ఈ ట్రస్ట్ పైసలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి చెందకుండా మొత్తం ఏవైతే పైసలు వస్తాయో రోజు కోట్ల రూపాయలు వస్తున్నాయి తిరుపతి దేవస్థానం, అవి ఓన్లీ డెవలప్మెంట్కు ఆ గుడికి సంబంధించిన ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాళ్లకు ప్రభుత్వానికి కానీ వేరే మతస్థులకు కానీ ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వంకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టాలని తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు.